వీధిలో ఉంచిన ఓ వ్యక్తికి చెందిన బ్యాటరీ వాహనం కాలిపోయింది. ఇంటి వద్ద వాహనానికి చార్జింగ్ పెట్టే సమయంలో ఉన్నట్టుండి పొగ రావడంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారొచ్చి చూసేలోపే వాహనం కాలిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న పలు వస్తువులు కాలిపోయాయి. ఏసీ ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో వాహనంతో కలిసి సుమారు 2,50,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు నష్టం కలిగించే వాహనాలు వాడకూడదని సూచించారు. బ్యాటరీ వాహనం కాలిపోవడంతో ఆ కుటుంబానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. లోపలికి వచ్చే లోపల బ్లాస్ట్ చేసింది. మాకు ఎలక్ట్రికల్ బైక్ ఉందండి, ఒకినోవా. ఈ ఒకినోవా ఏంటంటే ప్రతిరోజు ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవడానికి అని చెప్పేసి పెడతాము. బ్యాటరీ ఛార్జింగ్ చేసుకొని తీసుకొచ్చి మార్నింగ్ పెట్టాము. బయటకు వెళ్ళాలి మార్కెట్కి అని తీసుకొచ్చి బాబు పెట్టాడండి. రీడింగ్ తీసుకుంటాం అనమాట. రీడింగ్ తీసుకుంటే ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అని మర్చిపోతాం కదా, అందుకోసం రీడింగ్ తీసుకుంటాం. ఫోటో తీసి ఇటు పెట్టాడు మొబైల్. అది పెట్టిన తర్వాత ఏమంటే పొగలు వస్తున్నాయి డాడీ అని చెప్పి డోర్ కూడా వేయలేదు. నా కోసం పరిగెత్తాడు లోపలికి. నాన్న పొగ వస్తుందని. వచ్చే లోపల మంటలు ఉవ్వెత్తున వచ్చిన తర్వాత మొబైల్ పేలిపోయింది, బండి పేలింది, తర్వాత వచ్చేసి ఏసీ కాలిపోయింది. ఇదండి జరిగింది ఈరోజు. ఇదే కానీ లోపల ఉన్నటువంటి ఒక పేషెంట్ ఉన్నారు, పెద్ద ఆవిడ, ఆ ఆస్మా పేషెంట్. ఆమెకి ఏం కాకుండా ఈ అద్దాలు పగిలిపోయి అంతవరకు ఇదయింది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. కాకపోతే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాము. బండితో పాటు బండి వచ్చేసి 1,25,000 బండి, ప్లస్ ఏంటంటే మొబైల్ ఒక 50,000 రూపాయలు మొబైల్, ఏసీ అండి 60,000 రూపాయలు ఏసీ. ఇది జరిగింది విషయం. మొత్తం కలిపినాయండి. ఫస్ట్ ఫ్లోర్ దాకా మంటలు వచ్చాయి. బాగా ఇబ్బంది పడ్డాం. ఏమి ఆర్పిఏ పరిస్థితి కూడా లేదు, అంత మంటలు వస్తున్నాయి. దగ్గర కూడా పోలేం. నీళ్ళు పోసినా కానీ ఆగట్ల. లిథియం అయాన్ బ్యాటరీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్యాటరీ బండ్లు కొనొద్దు. మాకు జరిగిన ఇది ఇంకెవరికి కూడా జరగకూడదు. కాబట్టి దయచేసి బ్యాటరీ బండ్లు మాత్రం వాడొద్దు, కొనొద్దు. ఉదయం మార్నింగ్ మన బాబాయ్ తెలిసిన వాళ్ళు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఏంటంటే కాల్ చేశారు. కానీ ఈ విధంగా బ్యాటరీ కాలిపి మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని చెప్పి వెంటనే ఇక్కడికి వచ్చాం. మేము స్పందించాం. చూస్తే ఇది ఎంతవరకు న్యాయం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒకటే చెప్తాం యజమానులకి, జనాల్ని ఇబ్బంది పెట్టే వాహనాలు మీరు ఎందుకు తయారు చేస్తున్నారు? ఏంటంటే ఇది పబ్లిక్గా జరగలేదు కాబట్టి, ఎవరికి ప్రాణహాయం ఏం జరగలేదు కాబట్టి ఇక్కడితో మునిగిపోయింది. లేదనుకుంటే ఎంతవరకు ప్రమాదం. అదే పబ్లిక్లో జరుగుంటే ఎంతమందికి నష్టం అయ్యేది ఒకసారి ఆలోచించండి. జనాల్ని ఇబ్బంది పెట్టి ఏదైనా వాహనాలు తయారు కానీ ఏదైనా చేస్తే మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదే వాహనము పబ్లిక్లో ఉంటే ఎంతమందికి ప్రాణహానం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. దయచేసి మళ్ళీ ఇదే విధంగా చెప్తున్నాము. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తే మేము ఎంత దూరమైనా పోరాడి దీన్ని యజమాని దాకా తీసుకుని పోయేసి ఆ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మూపించేదాకా మేము పోరాడతామని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా చూసుకుంటే ఏసీ చూస్తే 60,000 రూపాయలు, సెల్ ఫోన్ చూసి 50,000 రూపాయలు, బండి చూస్తే 1,20,000 రూపాయలు. ఇది కాకుండా ప్రతి మార్నింగ్ వీళ్ళు లేచి ఛార్జింగ్ పెట్టుకుని ఒక రీడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎన్ని కిలోమీటర్లు మనం ఈరోజు తిరిగాం, ఎన్ని కిలోమీటర్లు మనం పోవాలని చెప్పి. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కూడా 8ంటికి ఛార్జింగ్ పెట్టేసి ఆ రీడింగ్ అనేది సెల్ ఫోన్లో తీసుకొని పెట్టేసి వాళ్ళ అబ్బాయి లోపలికి వచ్చేసి డాడీ పొగ వచ్చింది, లైట్గా పొగ వస్తుందని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. అంటే ఆ భయం వల్ల ఆ అబ్బాయి కానీ ఆడే ఉంటే, భయపడకుండా ఆడే ఉంటే ఆ అబ్బాయికి ఎంత ప్రమాదం అనేది మనం కూడా ఒకసారి ఆలోచించాలా. దయచేసి వాహనం కొనే వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ, వాహనం అమ్మే యజమానులు కానీ, ఆ బండి ఓనర్లు కానీ ఎవరైనా సరే దయచేసి కొనేటప్పుడు ఒకరికి 2-3 సార్లు ఆలోచించుకోండి. చాలామంది అంటున్న పొల్యూషన్స్ లేని వల్ల, పెట్రోల్ ఆర్థికంగా పెట్టుకోని వల్ల ఇలాగ జరుగుతుంది. కానీ ప్రాణం కూడా మనకు ఒక హక్కు ఉంది. మన ప్రాణం మనం ఖచ్చితంగా మనం కాపాడుకోవాలా. మన ప్రాణం మనం కాపాడుకోవాలంటే ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనిస్తూ దయచేసి బ్యాటరీ బండి కొనేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు 1-3 సార్లు ఆలోచించుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.